150 మంది ఎక్కుతున్నారు. 150 మంది ఎక్కినా సరే అన్ని బస్సులు ఆపుతున్నాం. ఒక్క లోపల జరగరు. కింద వాళ్ళేమో ఆపకపోతే తిడతారు, పైన వాళ్ళేమో ఆపితే తిడతారు. ఏం చేయాలి డ్రైవర్? ఇక ఆపితే లోపల వాళ్ళు తిడతారు, ఆపకపోతే కింద వాళ్ళు తిడతారు. పరిస్థితి ఆపకుండా పోతే ఆఫీసర్లు డిపో 150 మంది ఎక్కి బస్సు ఫుల్ అయ్యి ఆపపోయినా కూడా డిపో ఫోన్ చేస్తే వాళ్ళు ఆపుతారు. ఆడ రీసెంట్గా మా పెద్దమ్మ చనిపోయింది. ఇంతకుముందు మాకు లైన్ 6 చేసుకునే అధికారం ఉండేది. అయితే లైన్ 6 చేయడానికని మా అధికారికి ఫోన్ చేసి చెప్పా. అధికారికి ఫోన్ చేసి చెబితే ఇంక నువ్వు ఆంధ్ర పోవాలి, నువ్వు ఆడసావుకు అందుతూ ఇంకో ట్రిప్ ఉంది, ఆ ట్రిప్ కూడా చేసుకోండి. మేడం తింటానికి పోవాలా అంటే ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేస్తే డైరెక్ట్ డిపోకి తీసుకొచ్చి డిపోలో వేసి డైరెక్ట్గా వెళ్ళిపోయా. తర్వాత సతాయించాలని చూశారు, మా సోదరులందరూ సపోర్ట్ చేశారు, మళ్ళీ నా డ్యూటీ నాకు ఇచ్చారు. దాదాపు కలెక్షన్స్ కావట్లేదని డ్రైవర్లని కానీ కండక్టర్ని కానీ వేధిస్తున్నారంటే వాస్తవేనా? 100% మేడం. మొత్తం ఫ్రీ పెట్టి పైసలు అంటే అన్ని వస్తాయి మేడం. ఈ ఆడవాళ్ళు లేడీస్ అందరూ వెనక సీట్లో దాకా కూర్చుంటారు. టికెట్లు పైసలు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు, ఆటోలు ఎక్కిపోతారు. పైసలు అన్ని నుంచి వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తే ఇంత ఒత్తిడి ఉండదు. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు మా మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇది మెయిన్ కారణం. ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఎప్పుడు ఆ డబ్బులు అప్పుడు రిలీజ్ చేస్తే ఈ సమస్యలన్నీ ఏముండవు. హైదరాబాద్లో దాదాపు చాలా ఎలక్ట్రికల్ వెహికల్స్ తిరుగుతున్నాయి. అవన్నీ ప్రైవేట్ వెహికల్స్. ఏమైనా ప్రైవేట్ వెహికల్స్ ఆర్టీసీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందా, జరుగుతుందా? 100% ఉంది మేడం. ఇప్పుడు కంపెనీ బస్సులు వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేటు ఛార్జింగ్ పాయింట్ కానీ డిపోలు ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ ఎస్సీ డిపో అయిపోయింది. ఇప్పుడు రాజేంద్ర డిపో, కుక్కడపల్లి డిపో స్టార్ట్ అయింది. నెక్స్ట్ మైదీపట్నం డిపో. ఈ రకంగా హైదరాబాద్లో ఉన్న డిపోలన్నీ 2700 బస్సులు ఈవీ బస్సులు వస్తున్నాయని స్వయాన సీఎం చెప్పారు. ఆ 2700 బస్సులు వస్తే మెకానికల్ 4000 మంది, డ్రైవర్లు 4000 మంది, మొత్తం 8000 మంది. 8000 మంది డిస్టిక్లో పంపిస్తాం అంటున్నారు. డిస్టిక్లో ఎక్కడా కూడా ఖాళీలు లేవు. అక్కడ కూడా ఎలక్ట్రికల్ బస్సులే ఉన్నాయి. అక్కడ పోయి డ్యూటీలు ఏం చేయాలి? మేము రోడ్ల మీద పడాలి. పిల్లల పరిస్థితి ఏంది? ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ చెప్పడానికి ముందరకు రావాలన్నా కూడా ఎవరికి వాళ్ళకే భయం. ముందుకు రావాలంటే వాళ్ళని డిపోల్లో సతాయియడం, ఏదో ఇబ్బందులు పెట్టడం అన్నీ చేస్తున్నారు. దాదాపు మీ డ్యూటీస్ డబల్ డ్యూటీస్ చేస్తున్నారు, హరాజ్ చేస్తున్నారు అధికారులు. యూనియన్స్ లేకపోవడం వల్ల అంటున్నారు. 100% మేడం. యూనియన్ లేకపోతే ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటాం? ఇప్పుడు పెద్ద ఆఫీసర్ దగ్గర పోయి మనం మాట్లాడలేం. ఇంతకుముందు యూనియన్ లీడర్లు ఉంటే వాళ్ళకి చెప్పుకుంటే మన బాధ వాళ్ళు పోయి సర్ది చెప్పి లీవ్ ఎట్లాంటి సాల్వ్ చేసేవాళ్ళు. చిన్న సమస్యలన్నీ సాల్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చిన్న సమస్యలకైనా ఇప్పుడు కొద్దిగా డేర్గా మాట్లాడేవాడు ఉంటే వాడి సమస్యలు వాడు క్లియర్ చేసుకుంటాడు. పాపం అందరూ అట్లా ఉండలేరు. కొంతమంది భయపడతారు. అట్లాంటి వాళ్ళు బాగాలేరు, లీవ్ అడగలేరు.